బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారనే ఆశిస్తున్నాను. అందరం బాగుంటే మన సమిష్టి కుటుంబమైనటువంటి సమాజము బాగుంటుందండి. కాబట్టి మనందరం కూడా మరి సమయంలో కలుసుకున్నాం. మన ప్రోగ్రాం మీకు తెలుసు, సమాజం నాడు నేడు ముచ్చట్లు కదండి. ఆనాటి ముచ్చట్లకి ఈనాటి ముచ్చట్లకు తేడా ఏంటి, ఎలాంటి కాలక్రమానుగుణంగా మరి మార్పులు చెందుతున్నాయనేది మనం తెలుసుకోవడానికే ఆ డిస్కషన్ కోసమే ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఏంటంటే ఒకటి చూడండి, ఎప్పుడే కానీ మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఏం చేస్తామండి? ఏదో ఎంటర్టైన్మెంట్కు ఏమన్నా ఒక ఫన్నీగా మంచిగా నవ్వుపించేటివిగా ఉండాలి. అలాంటివి చూస్తే మన బాధ మర్చిపోవటానికి అలాంటివి చూస్తూ దాంట్లో మునిగిపోతామండి, బాధ తీరిపోతుంది. అందుకని ఒకటి చూడండి, హ్యాపీనెస్ ఈజ్ ఏ న్యూ రిచ్. సంతోషం అనేదంట మన జీవితానికి ఒక కొత్త ధనాన్ని ఇస్తుందంట. దానిని మించిన గొప్ప లేదు రిచ్ అంటే. అట్లాగే ఇన్నర్ పీస్ ఈజ్ ద న్యూ సక్సెస్. ఇన్నర్ పీస్ మన అంతర్భాగంలో అంటే పైకి ఏమో లోపల ఎంత బాధ ఉన్నా కూడా పైకి హ్యాపీగా ఉన్నట్టు కొంతమంది ఆ విధంగా కనుపరుచుకుంటారు, ఎందుకంటే చెప్పుకోలేక. ఇన్నర్ అంటే ఆ లోపల ఉన్నటువంటి మనోభావం కానీ మనోవేదన కానీ అవి లోపల మనకు పీస్గా ఉంటాయి. అంటే మనం నిజంగా ఏ బాధకు గురి కాకుండా పీస్గా ఉన్నాము అని అంటే అది మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనము హ్యాపీగా పైకి లోపల బాధ నుండి పైకి కనిపరుచుకోవటం కాదండి. నిజమైన హ్యాపీనెస్ మనకుంటే, పీస్ అనేది ఉంటే, పీస్ అంటే శాంతి, సమాధానం, అది అలా ఉంటే మన జీవితంలో సక్సెస్ఫుల్ అనేటటువంటిది సాధించటం, విజయాన్ని అనటము అది గొప్ప సక్సెస్ఫుల్గా మనకి ఉంటుంది. హెల్త్ ఈజ్ ది న్యూ వెల్త్ అంటాం. హెల్త్ అనేది ఏంటి? మన ఆరోగ్యము. న్యూ వెల్త్ అంటే ఏంటి? ఒక కొత్త సంపద. ఈ ఆరోగ్యం అనేది మనకి ఒక కొత్త సంపద. ఇవాళటి ఆరోగ్యానికి రేపు కూడా మళ్ళీ ఆరోగ్యం మనకు మంచిగా అనుకూలిస్తే దాన్ని న్యూ ఏమంటాము? వెల్త్ అంటాం. అంటే ఒక కొత్త సంపద. రోజు రోజుకు మనము ఈ రోజు దాటవేసి రేపటి రోజులకు వెళ్తే రేపు కూడా ఒక ఆరోగ్యం, మనకు ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ రోజుకు సరిపడా ఏంటి సంపద అన్నమాట. కాబట్టి ఆ యొక్క మన ఆరోగ్యమే మనకు ప్రతిరోజు మనకు ఇస్తున్నటువంటి సంపద అన్నమాట. ఆరోగ్యంగా ఉంటే అదే గొప్ప సంపద. కైండ్నెస్ ఈజ్ ది న్యూ కూల్. మంచితనం అనేది ఏం చేస్తుందంటే ఒక కొత్త అంటే మనిషి ఎంత గర్వం ఉన్నా అహం ఉన్నా లేకపోతే ప్రగల్భాలలో కానీ తనకు పొగిడించుకొని కానీ అలాంటివి ఉన్నా కూడా ఏముండాలి? కైండ్నెస్ ఉండాలి. వాళ్ళలో మంచితనం అనేది ఉంటే తప్పకుండా ఆ మనిషి కూల్గా జీవించగలడు. కూల్గా అంటే నెమ్మదిగా, ఏది కానీ మరి జరగవలసింది జరుగుతుందని మనం ఆపలేము. ఇవన్నీ కూడా ఈ ప్రక్రియలన్నీ ప్రతివి కూడా సృష్టి అనేది మానవు కానీ జంతువు కానీ పక్షి పురుగు ఏదైనా కానీ అన్నీ కూడా భగవంతుని ఆధీనంలో జరపబడతాయి. ఎట్లా జరిగితే అలా జరిగేది ఉంటే జరుగుతుంది అని మనం ఆ రకంగా యథార్థమైనటువంటి మనస్సుతోటి మనం ముందుకెళ్తే అదే మనకు కూల్గా శాంతిగా మనకి ఉంటుందన్నమాట. ఏది కానీ ఇది అవుతుందో కాదో, ఇదేంటో ఎట్లనో అనాది పెట్టుకుంటే మనకి బాధ తప్ప అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఉండదు. అదే అన్నమాట. అదేవిధంగా చూడండి, ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తున్నానండి. ఏంటంటే ఒక ఆవిడ షాప్ దగ్గరకు పోయి అప్పుడు అవన్నీ సరుకులు అడిగింది. ఇది ఇంత రేట్ అన్నప్పుడు ఇంత రేట్ ఎందుకని అనడం. సరే, దాని తర్వాత అతడు ఏం చేశాడంటే ఆమెకు 100 రూపాయలు ఇస్తే తిరిగి ఆమెకి ఇవ్వవలసినటువంటి చిల్లర ఇచ్చేస్తాడు. ఆమె చూసుకోలేదు.
ఆ సరుకులు తీసుకుంది. కానీ అతడు దానిపైన ఇంకా 10 రూపాయలు ఎక్కువిచ్చాడు. ఎక్కువిచ్చినప్పుడు ఆమె ఇంటికి పోయింది. పోయి లెక్క చూసుకుంది. నేను 100 రూపాయలు ఇచ్చాను, ఈ సరుకులు కొన్నాను, వీటి రేట్ ఇంత అని చెప్పాడు. మరి నాకు ఇంకా 10 రూపీస్ ఎక్కువ వచ్చింది. ఈ 10 రూపీస్ ఆయనదే కదా, మర్చిపోయి ఇచ్చాడేమని చెప్పి ఆ 10 రూపాయల నోట్ పట్టుకొని పోయి ఆమె వాళ్ళ ఆ షాప్ ఓనర్కి ఇస్తుంది. షాప్ అతను అన్నాడు, ఏంటమ్మా ఇవి ఇంత రేట్ ఇంత రేట్ ఇంత రేట్ అని అడిగినావు, మరి అదేమో నన్ను అంత ఖచ్చితంగా అడిగినావు, మరి ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు నీవని తీసుకొచ్చి ఇస్తున్నావు అని అంటే, నాకెందుకు బాబు నీ పైసలు ఒక్క పైసా కానీ 10 రూపాయలు కానీ ఎక్కువ తింటే అది నా పిల్లలకు శాపం అయి ఉంటుంది, నా పిల్లలకు శాపంగా తగులుతుంది, నీ కష్టార్జితం నాకు వద్దని చెప్పించింది. అప్పుడైనా పశ్చాత్తాపడారే, ఇలాంటి మనుషులు కూడా ఈ రోజుల్లో ఉన్నారా అని ఆయనకు విచిత్రం అనిపించిందట. అనిపించి సరే నేను కూడా ఏమైనా చేశానా అని చెప్పేసి తను థింక్ చేశాడు. చూడండి, ఆమె ద్వారా అతనికి ఏమైంది, జ్ఞానోదయం కలిగింది. ఆమె చేసిన మంచి పని ఆయనకు మరి ఏంది, మంచిగా బ్రతికే విధానం నేర్పించింది. అందుకని ఆయన ఏం చేశాడు, పిల్లలు అన్నాడు, మేము ఇంత సంపాదించేది కూడా పిల్లలకే కదా రేపు, కాబట్టి మరి పిల్లలకే ఆ ఉసురు తగులితే, దోపిడీ చేసిన ఉసురు తగులితే మనం సంపాదించి వాళ్ళకు పెడితే ఏం లాభము, అది ఉసురు కిందనే పోతుంది, పిల్లలు సంతోషంగా బ్రతకలేరు. మరి ఈ సంపాదన ఇచ్చి, దొంగ సంపాదన ఇచ్చి వాళ్ళు మరి ఎన్నో రకాల బాధలకు గురి చేయడం ఎందుకు అనుకొని అప్పుడు ఆయన ఆలోచిస్తే, ఒక ఫ్యామిలీ దగ్గరనంట ఖాతా పెడితే, షాపుల దగ్గర ఖాతా పెడతారు కదా, ఖాతా పెడితే ఏమైందంట, 400-500 ఎక్కువ రాసిండంట ఖాతాలో. అప్పుడు ఆ 400-500 రూపాయలు తీసుకొని అతను ఏం చేసిండు, ఆ ఇంటికి పోయి వాళ్ళకి ఇచ్చాడనమాట. ఆ ఇంటి ఓనర్ని పిలిచి, ఇలా మీ ఖాతాలో నేను ఇట్లా ఎక్కువ రాసిన అయ్యా, మరి 500 రూపాయలు నాకెందుకు, మీ కష్టం తెచ్చి నాకు ఇచ్చారు సరుకులకు, నేను ఎక్కువ రాసి పెట్టుకున్నా, కాబట్టి ఇది నా పిల్లలకే కదా, నేను మిమ్మల్ని దోపిడీ చేసి రేపు పెట్టవలసింది పిల్లలకు, మరి పిల్లలకు నేను మీ షాపైనా పిల్లలకు పెడుతున్నా, వద్దు నా పిల్లలకు వద్దు, మీ షాపైనా నా పిల్లలకు తగులుతుంది, నేను అసలు సంపాదించిన సంపాదన కంటే ఎక్కువే ఇతరుల ఉసురసురు అనేది ఎక్కువ తగిలి మరి పిల్లలు నాశనం అవుతారు, వద్దు నాకు అని 500 ఇస్తే అప్పుడు ఆయన అయ్యా ఈ విధంగానా అని చెప్పేసి తను కూడా ఆలోచించి ఏం చేశాడట, నేను ఎవరికైనా జీవితంలో ఎవరినన్నా ముంచానా, ఎవరినన్నా మోసం చేశానా అని తన ఆలోచనలో పడ్డాడండి. కాబట్టి ఈ విధంగా చూడండి, ఒక మనిషి ఎంతోమందికి మార్గాన్ని చూపించే త్రోవగా ఏర్పడుతుంది. ఆ ఒక్క వ్యక్తి 10 రూపాయలతోని ఆ షాప్ అతను తను కూడా తను చేసినటువంటి మోసాన్ని తిరిగి మళ్ళీ అతనికి ఇచ్చాడు 500. అలా ఒకరిని బట్టి ఒకరు సమాజంలో మారుతూ ఉంటే సమాజం అంతా కూడా మారిపోయి మంచి మార్గంలో నడుస్తుంది కదండి. మరి మనల్ని సృష్టించిన భగవంతుడు కూడా అదే కోరుకుంటుంది. ఇది ఎట్లాగైనా ఈ లోకంలో మనము లోకాన్ని చూసి టెంప్ట్ అయిపోయి అన్ని దొంగతనాలు, దోపిడీలు, ముంచడము ఇలాంటివన్నీ కామన్గా చేస్తూ ఉంటారు, తెలియని రీతిగా తెలిసి కూడా. కానీ అవి తెలుసుకొని తిరిగి ఎవరిది వాళ్ళకు అప్పచెప్తే అప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మనకు మన పిల్లలకు ఎప్పటికి కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, ఇక మీదట కూడా మనము ఏది చేసినా ఈ యొక్క నూతన 2026 సంవత్సరం నుంచి అయినా మనం గత సంవత్సరం వరకు ఎవరికి ఏమైనా చేశామా దానికి మన దగ్గర ఉంటే అంతే చెల్లించండి, లేదా అంతకు రెట్టింపు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది జ్ఞాపకం చేసి వాళ్ళకి చెల్లిస్తామండి. ఆ విధంగా చేస్తే మనకు భగవంతుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను సుభిక్షంగా మరి ఎటువంటి ఇబ్బందులు ఇక్కట్లకు గురి కాకుండా చూసుకునే ఆ యొక్క భగవంతుని చల్లని చూపులు మన మీద ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.